ఏదో నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడడం, మళ్ళీ అడ్రస్ ఉండరు. మీలాంటి వాళ్ళు ఏదో పెద్ద ఊడబొడి చేసేటట్టుగా ఈ రకమైనటువంటి భాష మంచిది కాదు. దయచేసి మీ వయసుకు తగ్గట్టుగా హుందాగా ప్రవర్తించండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాజమండ్రిలో రేపు పుష్కరాలు జరగబోతూ ఉన్నాయి. ఈ రోజుకి ఎక్కడా కనీసం ఒక ఇసుక రేణువు వేసి ఏ రకంగా పుష్కరాల పనులు చేయాలనేటువంటి జ్ఞానం లేదు మీకు. 29 మంది ప్రాణాలు పొట్టను పెట్టుకున్నారు మీరు గత పుష్కరాల్లో. అవి మర్చిపోయారేమో. మళ్ళీ కనీసం ఇంకొక 1 year కూడా లేదు ఇంక దాదాపు. ఈ సంవత్సరంలో కనీసం ఇప్పటిదాకా శాంక్షన్లు కానీ, వాటి మీద ఒక ప్రాపర్ రివ్యూ కానీ, ఒక మీటింగ్ కానీ, ఒక ప్లానింగ్ కానీ ఏమీ లేదు. అంటే ఏం చేస్తారనంటే ఇంకొక 4-5 నెలలు గడిచిపోయేంత దాకా వెయిట్ చేసి ఆఖరిలో హడావుడిగా శాంక్షన్లు ఇచ్చినట్టుగా మామ అనిపించి వాటిని మనకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు అయ్యి మేనేజ్ చేసి వాళ్ళకి ఇప్పించి అందులో మనకి ఏ రకంగా ఆమ్యామ్య జరగాలో చూసుకునేటటువంటి కార్యక్రమం. ఆ పుష్కరాల మీద శ్రద్ధ పెడదాం. ఏ రకంగా రాజమండ్రి నగరానికో లేకపోతే తూర్పుగోదావరి జిల్లాకు మేలు జరిగేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చాం ప్రజలకు. మనం రేపన్న నాడు ప్రజల్లోకి వెళ్తే చేదరించుకుంటారు ప్రజలు మనల్ని అనేటువంటిది ఆ ఆలోచనలో లేరు మీరు. ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, చంద్రబాబు గారి దగ్గర లేకపోతే లోకేష్ దగ్గర ఏ రకంగా మార్కులు కొట్టాలి. దయచేసి ఈ పద్ధతి మార్చుకోండి, లేకపోతే మీరే ఇబ్బంది పడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీరేదో నరకడాలు, ఎదవలు, చంపుతాం ఇటువంటి నోటుకొచ్చినటువంటి పేలాపలను పేలితే మీరు మీ వయసు పెద్దది కాబట్టి కనీసం మాకు కాస్త హుందాతనం, గౌరవం ఉంది కాబట్టి ఇక్కడతో ఆగుతున్నాం. ఇక ఇంకొకసారి మళ్ళీ ఇట్లా ఈ రకంగా అతిగా మాట్లాడితే మీకు అధికారం కావాలేమో. మీరు మాట్లాడేటువంటి మాటల్లో మా చేతుల్లోనే అధికారం ఉంది. మీ అధికారం ఎవరు కావాలి? బోర్డు అధికారం. మా వెనకాల జనం ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అధికారాలతో పని లేదు. రేపన్నాడు ఇంకొకసారి ఇటువంటి మాటలు ఇంకొకసారి రిపీట్ చేస్తే కనుక ఖచ్చితంగా బుచ్చయ్య గారు దానికి తగినటువంటి ఇబ్బంది మాత్రం పడేటటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకుని మాట్లాడమని చెప్పి మాత్రం ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.